న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల లడ్డు వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలని రాజకీయాల కోసం ఎలా రెచ్చగొడుతున్నారు అనేది సుప్రీం గుర్తించిందని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందని తెలియజేశారు. రాజకీయాల కోసం అబద్దాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తిరుమల ప్రతిష్టతను ఎలా అపవిత్రం చేశారో గత కొద్ది రోజులుగా సాక్ష్యాధారాలతో కోర్టులు సైతం గుర్తించి చంద్రబాబుకి మొట్టికాయలు వేశాయని తెలియజేశారు. ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలన్నీ కూడా బహుశా అందరూ గమనించే ఉండింటారు. ఈరోజు దీనికి ముందు 30వ తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు. సోమవారం రోజు 30వ తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు. మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు. రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్ధాలాడాడో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించి వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ 40వ రోజు ప్రజా దర్బారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనే క్రిస్టినా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, నక్క ఆనందబాబు, జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, కోవెలముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, రావెల కిషోర్ బాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో ఏపీలో అరాచక పాలన జరిగిందని, రాజ్యాంగాన్ని తిరిగి రాసే కార్యక్రమాన్ని గత పాలకులు చేశారని అన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వీజ మాసే శుక్లపక్షే ద్వితీయాయాం మృదువాతాః స్వస్తి లోమాపో హిష్టామయో భువః. ఈ తానవూర్జే గుమ్మడికాయ మీద కూడా ఒకసారి చల్లండి. తానవూర్జే దదాతన మహేరణాయ సర్వ విగ్రహే ప్రముచ్యతే. ఇది శ్రీ భవిష్యోత్తర పురాణే అంతర్గత సహిత మహాగణ మంగళ శ్రీకాంతాయ కళ్యాణ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వలోక నివాసాయ శాశ్వతాయ మంగళం విశ్వామిశ్రాంతరంగాయ మిథిలానగరవాసయ సీతాపత్రే లక్ష్మీ ప్రచోదయాదు. మొత్తం ఆ గణపతి పాదాల దగ్గరికి పోసేయండి. పోసి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇక్కడ ఆత్మ ప్రదక్షిణ శిరసామి. రెండు 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి మరొక మైలురాయిని సాధించింది. ఆగస్టు 30వ తేదీ 2024న విజయవంతంగా మొదటి కిడ్నీ మార్పిడి చేసిన నెల వ్యవధిలోనే మరొక 2 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సని పూర్తి చేసినట్లు సగౌరవంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. ఇందులో పై చికిత్స మరియు శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు తమ అనుభవాల్ని పంచుకున్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది, అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆభా మెంబర్స్ మ్యాండేటరీ చేసి ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన సర్వీసెస్ ఇవి అవుట్రీచ్ ప్యాలియేటివ్ అవుట్రీచ్ సర్వీసెస్ పోయిన లాస్ట్ ఇయర్ జూలై నుంచి ప్రారంభించడం జరిగింది. We are holding this press conference. This is only for the patient's benefit, for the people benefit. What AIIMS has achieved, and Dr. Vamsi has told already. Just a few achievements we will tell before I will go to the specific points. That is one thing, that initially we are having the CGHS charges of our patients, which was higher side. That's why first we use the user charges as per our Delhi AIIMS, Delhi Academy of Medical Sciences. This is very minimal charges. This is like if I am giving an example, one before like PET CT was 25, and now it is only 750. Like radiotherapy was 1.5 lakhs per patient for the whole course. Now it is only 750 rupees. That's if the patient benefit, we have used the user charges as per our Delhi. మా బాబు కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాడు. ఉత్తరరాజ్ మేడం డయాలసిస్ చేస్తా, ఇక్కడ ఆపరేషన్ చేస్తామని అడిగితే మేము చేస్తామన్నారు మేడం. చేస్తామంటే టెస్టులు చేయించుకోమన్నారు. టెస్టులు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసాక అంతా బాగుందమ్మా చేస్తా అన్నారు. ఆపరేషన్ చేశారు. చాలా బాగుంది, హెల్త్గా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. బాబు గారు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఏ ప్రాబ్లం లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. బాగా చేశారు ఆపరేషన్. కానీ మేడం అంతా బాగా ఇబ్బంది పడుతున్నాం. సో కంటిన్యూగా వీక్లీ 5 times డయాలసిస్ చేయడం జరుగుతుంది అన్నారు ఉత్తరరాజ్ మేడం. సో ఫైనల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ కి ప్రిపేర్ అవుతుంటే మేడం చేస్తామన్నారు. సో మేడం మీద నమ్మకంతో మేము ముందుకి వెళ్ళడం జరిగింది. టెస్ట్లను చేయించుకుని సో ఆగస్టు 13 సర్జరీ వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు నేను బాగున్నా, డయాలసిస్ అనేది లేదు. అందరూ కూడా బాగున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ హూ సపోర్టెడ్ మీ ఫర్ దిస్ సర్జరీ. థ్యాంక్ యూ. సో ఈరోజు మా డైరెక్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. 30 ఆగస్ట్ 2024. సో నెల ముందు మనం ఫస్ట్ లైవ్ రిలేటెడ్ అంటే తల్లి వాళ్ళ అబ్బాయికి డొనేట్ చేసిందండి, కిడ్నీ డొనేట్ చేసింది. ఆపరేషన్ మా హాస్పిటల్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఒక నెలలో మనం 3 ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఫస్ట్ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయించుకొని మా దగ్గర డిశ్చార్జ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఫెసిలిటీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ మా దగ్గర స్టార్ట్ చేశాము అని చెప్పడం కోసం మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు పేషెంట్స్ని కూడా మీరు చూశారు. ఆ 3 పేషెంట్స్ మన మీడియాతో మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సో దీంతో పాటు చాలా డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాట్రిక్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ కానీ, న్యూరాలజీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, చాలా క్లిష్టమైన సర్జరీస్, అవి క్యాన్సర్ కేర్ కావచ్చు, ఎక్కడెక్కడైతే చాలా ట్రీట్మెంట్ దొరకడం దగ్గరుండే హాస్పిటల్స్లో ఎక్కడ చేయలేని ట్రీట్మెంట్ మనం చాలా చోట్ల నుంచి మీరు చూసారు. పేషెంట్ చెప్పారు, ఒక పేషెంట్ చెప్పారు హైదరాబాద్కి వెళ్ళారు, చెన్నైకి వెళ్ళారు, తర్వాత మన దగ్గరకు వచ్చారు అని చెప్పి. సో చాలా క్లిష్టమైన సర్జరీస్ కూడా మా హాస్పిటల్లో సర్జరీ ఫస్ట్ తల్లి నుంచి డోనర్ నుంచి తీయడం జరుగుతుంది, తర్వాత పేషెంట్కి పెట్టడం జరుగుతుంది. సో ఇదొక అట్లీస్ట్ తీయడం పెట్టడం అన్ని కలిపి ఒక 6 గంటల్లో అయిపోతుంది. మనం ఈ 3 పేషెంట్లకు మన దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న 3 పేషెంట్లు మనం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ట్రీట్ చేయడం జరిగిందండి. మంగళగిరిలో పరిశుభ్రతకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నియమించిన కార్మికులు గత 5 రోజులుగా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్టపై రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కల్ని తొలగిస్తూ ఉన్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ ను అభినందించారు.
విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు దివిస్ ల్యాబొరేటరీస్ సహకారంతో ఇప్పటం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అపద్దయ్య గురువారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శంకరశెట్టి పిచ్చయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి నందం అపద్దయ్య మాట్లాడారు. వేదికను అలంకరించిన పెద్దలకు కోట్ల రూపాయలు 400 గ్రామ పంచాయతీలకి ఓకే ఏదో తీసి మనం పెట్టుకున్నాం చూడండి సార్ సార్ ఇటు చూడండి అక్కడ చేయబెట్టి ఇటు చూడండి చేబ్రోలు మండలం వడ్లముడిలో ఉన్న సంగం డైరీలో 11వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పొన్నూరు ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడారు. సమిష్టి కృషితో 1877 కోట్ల టన్నులు సాధించామని, రైతుల కోసం హాస్పిటల్ నిర్మించి మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంచామని, పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సంగం డైరీ రోజుకి 4.5 లక్షల లీటర్ల పాలు, 2.5 లక్షల లీటర్ల పెరుగు మరియు సంగం డైరీ పాల పదార్థాల అమ్ముడుపోవటం విజయం సాధించామని డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర తెలిపారు. పేమెంట్ ఆధారంగా వారి ప్రోత్సాహక బహుమతులు కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే మరణ సహాయ సంక్షేమ పథకంలో ఒక్కొక్కరికి 10,000 అలాగే అధ్యక్షులకు 15,000 చొప్పున చూడడం జరిగింది. ఈ కేసులు చేయించుకోవడానికి డాక్టర్ గారి చేత మనం దగ్గర వస్తున్నాం. ఆయన మన హాస్పిటల్లో మొదలు ఆయన ఒక్కడే 1000 సర్జరీల వరకు చేశారు. అంటే మనకి ఆర్థోపెడిక్స్ లో మనం ఎంత ముందులో ఉన్నామో ఆలోచించాం. అపాయింట్మెంట్ కోసం దాదాపు నాకు రోజు ఒక 7-8 కాల్స్ రోజు. డాక్టర్ జగదీష్ గారు మనకు రావడం
2,55,420 కేజీలు సరఫరా చేసి ఒకే బహుమతి వారికి 10,000 రూపాయలు నగదు ప్రోత్సాహం మా గౌరవ చైర్మన్ గారు శ్రీ గురిపల్లి నరేంద్ర కుమార్ గారు చైర్మన్ గారు ఇవ్వడం జరుగుతుంది. 11వ వార్షిక సర్వసభ్య సమావేశం సంగం డైరీలో జరగడం జరిగింది. గత సంవత్సరం సంగం డైరీ యొక్క ప్రగతిని మా సభ్యుల ముందు ఉంచాం. 1870 కోట్ల టర్నోవర్ని ఈ సంవత్సరం సాధించడం జరిగింది. వచ్చే సంవత్సరానికి 2,200 కోట్ల టర్నోవర్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతుల కోసం రాబోయే రోజుల్లో ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగాన్ని సంగం డైరీకి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా మేము సంగం డైరీ తరఫున సంగం సీడ్స్ అనే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టాం. గత సంవత్సరం బీపీటీ విత్తనాలని కొంత రైతులకు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా టొమాటోలో రుద్రాన్ని అనేది ఒక కొత్త వంగడాన్ని మేము తీసుకొచ్చి చిత్తూరు ప్రాంతంలో రైతులకు అవగాహన కలిగించే విధంగా మేము కూడా గ్రామాల్లో రైతులతో కలిసి వాళ్ళందరూ కూడా దాని యొక్క మేలైన వంగడం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన పంటలైన వరి కానీ, మినుము, పెసర, అలాగే మిర్చి, బెండ, అలాగే చిక్కుడు లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సంగం సీడ్స్ పరంగా నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించే విధంగా రాబోయే రోజుల్లో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తామా. ఈ సంవత్సరం బీపీటీ విత్తనాలని మేము సంగం డైరీ ద్వారా సొసైటీలో ఉన్న సభ్యులకు అందించాం. అదేవిధంగా టమోటా కొత్త వంగడాన్ని మేము చిత్తూరు ప్రాంతంలో రైతులకి అవగాహన కల్పించి కొంత మేరకు వాళ్ళకి ఆ వంగడాన్ని పరిచయం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో రైతాంగానితో అనుబంధం ఉన్న సంస్థ కాబట్టి రైతులు వ్యవసాయంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ పరంగా ఆధారపడ్డ ప్రధానమైన పంటలను తీసుకొని ఈ విత్తనోత్పత్తి, విత్తన సామర్థ్యం కలిగిన విత్తనాలని అభివృద్ధి దిశగా మా సీడ్ ప్రాజెక్ట్ పనిచేస్తూ ఉంది. అలాగే సంగం డైరీ పరంగా కూడా ఎప్పుడైతే కంపెనీలోకి మేము కన్వర్ట్ అయ్యామో, కంపెనీలో కన్వర్ట్ అయిన తర్వాత మరి చాలా డైరీలు ఏ విధంగా ఒడిదుడుకు ఎదుర్కొంటూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు డైరీ మూతపడింది. అలాగే కరీంనగర్ డైరీ చూసినా, లేకపోతే వైజాగ్ డైరీ ముఖ్యంగా, ఎందుకంటే మేము ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి మా మీద లేని వాటిని కూడా దుష్ప్రచారం చేసి, దాడులు చేసి, నెలల తరబడి డైరీలో ఉండి భయప్రాంతం. ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో మూలంకురేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల భాగంగా రెండవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బత్తుల వేణుబాబు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శివం సమర్పయామి. పుష్పాల ప్రవేశ ప్రదక్షిణ చేసుకోండి. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకుని రావాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం తహసీల్దార్ సునీతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారని, ఆవరణలో అది అమలు జరగటం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, పార్టీ నాయకులు ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మనవ నాగమల్లేశ్వరరావు, అద్దంకి పాములు, శేషగిరి, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. సహకరించాలి భవన నిర్మాణ కార్మికులకు, అమలు చేయాలి పాలసీని, అందుబాటులోకి తేవాలి ఇసుక అందుబాటులోకి, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, అందుబాటులో తేవాలి ఇసుకను, అందుబాటులో తేవాలి ఇసుకను. జిందాబాద్ సిపిఎం.
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అందుబాటులోకి తేవాలి ఇసుకను అందుబాటులోకి తేవాలి కల్పించాలి భవన నిర్మాణ కార్మికుల పనులను ప్రభుత్వం ఉచిత ఇసుకను ఇస్తానని చెప్పేసి ప్రకటించింది. అలాగే ఇసుక పాలసీని తీసుకొస్తామని భవన నిర్మాణ కార్మికులకి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా పనులు కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 100 రోజులు అవుతా ఉంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 100 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయలేదు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఏ విధంగా అయితే ఉందో ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక మాఫియా అలాగే పనిచేస్తూ ఉంది. ప్రజలకి ఇసుక అందుబాటులో లేదు. ట్రక్ ఇసుక 5,000 రూపాయలు అమ్ముతూ ఉంది. ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గంట కన్నా ఆన్లైన్లో పనిచేస్తున్న పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని, ఉచిత ఇసుక ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల వద్ద జరిగే ఈ ఇసుక సమస్య మీద ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు దుగ్గిరాల మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఇసుకను ఫ్రీ చేయకపోవడం మూలంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో కూడా కరోనా వచ్చింది. కరోనాలో కూడా వాళ్ళకి పనులు లేక అటు కరోనాతో ఇబ్బంది పడుతూ అనేక నానా అవస్థలు పడ్డారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము భవన నిర్మాణ కార్మికులకి ఫ్రీ ఇసుకను సప్లై చేస్తామని చెప్పింది. మరి ఆ విధంగా ఫ్రీ ఇసుకను సప్లై చేయాలి. భవన నిర్మాణ కార్మికులకి పనులు అందుబాటులో ఉండేటికి తీసుకురావాలి. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దాని మూలంగా తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ సమయం ఉండట్లేదు. వెంటనే మనం దాన్ని బుక్ చేసుకోవడం కోసం తగిన సమయం ఉండట్లేదు. ఒకటి చేసుకునేటప్పటికి ఆ సమయం అంతా అయిపోతుంది. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసేసి మామూలుగా సీజన్ గ్రామీణ ఉపాధి పథకం పని దినాలు పెంచాలని, అదేవిధంగా వేతనాలు 500 రూపాయలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. దుగ్గిరాలలో పంచాయతీ కార్యదర్శి ఎం శరత్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ సమితి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు లోకం భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇంటూరు గాంధీ, సిద్దాబాద్తుని ఆంజనేయులు, గనీబేగ్, రమేష్, ఇస్మాయిల్, దర్జీలు అమీర్ జాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఇచ్చిన పిలుపు మేరకు దుగ్గిరాల మండలంలో కూడా పంచాయతీ ఆఫీసు, ఎండిఓ ఆఫీసులో వినతి పత్రాలు సమర్పిస్తడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా ఏ ప్రభుత్వం వచ్చినా సరే నీరు గరుస్తూ పోతా ఉంది. దానికి ఇచ్చిన నిధులన్నీ కూడా పక్కకు మళ్లించి వాళ్ళందరికీ చాలా మరి సరైన పని చూపగా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. దీని మీద సిపిఐఎంఎల్ లిబరేషన్ అలాగే అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఒక పిలుపునిచ్చింది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరపాలని చెప్పేసి దానిలో భాగంగా ఈరోజు జరపడం జరుగుతుంది. అందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరి అందరికీ వర్తింపజేయాలి. దాన్ని 100 రోజులు కాకుండా 200 రోజులు పని దినాలు అయ్యేట్టు పెంచాలి. అలాగే వారికి రోజు దినసరి వేతనం 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పని కావాలని కోరినటువంటి కొత్త కార్మికులందరికీ కూడా జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేమందరం వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్య వచ్చిన వర్షాలకి రైతులు పంటలు మునిగిపోయి అనేక ఇబ్బందులు పడి చాలా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6 అని ఇచ్చింది. దాంట్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఆ సూపర్ 6 వాగ్దానాలని వెంటనే నెరవేర్చి ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చేతి వృత్తి పని వాళ్ళు దుగ్గిరాల మండలంలో వందలాది మంది ఉన్నారు. దుగ్గిరాల్లో కూడా చాలా మంది టైలరింగ్ అట్లాగే హెయిర్ కటింగ్ షాప్ వాళ్ళు, చెక్క పని వాళ్ళు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా టైలరింగ్ పని వాళ్ళు ఒక యూనియన్గా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకి అనేక సంవత్సరాలుగా ఆ వృత్తి మీద జీవిస్తూ మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు
మరి సరి అయినటువంటి వర్క్ దొరక్క చాలా ఇబ్బంది పడి జీవనం గడపడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఒక భవన సముదాయాన్ని ఏర్పాటు చేసి దుగ్గిరాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఏదో తక్కువ రేట్లకి కొన్ని షాపులు దొరికేట్లు, కరెంటులో రాయితీ ఇచ్చేట్లు. దుగ్గిరాల ఎంపీడీఓగా అడిగొప్పుల శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా బదిలీపై వచ్చిన ఈఓపీ ఆర్డీ కె జవహర్లాల్ నెహ్రూ కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్, డ్వాక్రా ఏపీఎం సురేష్, పంచాయతీరాజ్ హౌసింగ్ ఏఈలు సుబ్బారావు, గోవర్ధన్, పలువురు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది వచ్చిన అధికారులకి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. మందిరంలో పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి నూతనంగా బదిలీపై వచ్చిన వారితో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అలాగే అర్హులు ఎవరు వారి ఆలోచన నా పేరు అడిగొప్పుల శ్రీనివాసరావు. ఈరోజే మన దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ఎండోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ ఛార్జ్ తీసుకోగానే ఇప్పుడే మనకి ఒక గ్రామ స్థాయిలో అలానే స్కిల్ డెవలప్మెంట్ కింద నోడల్ ఆఫీసర్ గారు, యుఆర్డీ గారు, మా ఏఓ గారు అందరం కలిసి స్కిల్ డెవలప్మెంట్ సర్వే మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన గౌరవ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ యొక్క మన మంగళగిరి కాన్స్టిట్యూన్సీని పైలట్ కింద తీసుకోవడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్టేట్ లెవెల్లో ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పైలట్ కింద నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ సర్వే చేయడం జరుగుతుంది. ఇది ఒక 10 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలో నుండి మన నాయకులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ప్రజలకు కూడా ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పినట్టుగానే ఓటీపీ సమస్య అనేది ఒక ప్రాబ్లమాటిక్గా ఉంది. అయితే మన లోకల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, సచివాలయ సిబ్బంది, అలానే డ్వాక్రా ఎస్హెచ్ఈ గ్రూప్ సభ్యులే సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేసుకుంటాము. ఎందుకంటే సర్వే కంప్లీట్ చేయాలి కాబట్టి ముఖ్యంగా ఎక్కడైనా సర్వే ప్రాబ్లం అయినా కూడా మన మండలంలో మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ యొక్క సర్వేని మ్యాక్సిమం 10 రోజులు కంప్లీట్ చేస్తాము. అలాగే మన ప్రజలకి కావాల్సినటువంటి మనం 24 గంటలు ఏమైనా వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానీ, సదుపాయాలు కానీ, పథకాలు కానీ మనం వాళ్ళకి అవైలబుల్గా ఉంటాము. ప్లస్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా స్కీమ్స్ ఆ అర్హులకి ప్రతి ఒక్క స్కీమ్ అందే విధంగా సచివాలయం లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ మేము అందరికీ అనిశ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. అలాగే ఏమన్నా సమస్యలు కానీ, ఏమైనా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కూడా ఏమైనా ఉన్నా కానీ మన గ్రామాల్లో, మండలాల్లో ఉన్నటువంటి ఒక ఫండ్స్ని అవైలబుల్ బట్టి మన గౌరవ మినిస్టర్ గారు కూడా ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిఎంఈ, డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ, డిపిహెచ్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ తరగతి ఉద్యోగులుగా ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 600 మంది పనిచేస్తున్నారు. 20 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, అనేక పర్యాయాలుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవటానికి వచ్చినప్పటికీ కలవనివ్వటం లేదని శుక్రవారం జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆప్కాస్ లో ఉద్యోగుల యాండింగ్ ఆప్షన్ నిలిపివేశారని, ప్రభుత్వం నుంచి కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు యాడ్ చేయలేమని చెప్పడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమానికి రవి, సౌజన్య, రాజు నాయకత్వం వహించారు. 20 నెలల నుంచి మాకు ఆప్కాస్ సర్వీస్ వెంటనే మా సమస్యను మా పరీక్షను ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఆప్కాస్ మేము అవుట్సోర్సింగ్ ప్రాసెస్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము 18 months నుంచి హెచ్ఎం హెల్త్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్లుగా, ల్యాబ్ అటెండెంట్లుగా, తర్వాత వచ్చేసి జీడీఏలుగా 4th class ఉద్యోగస్తులుగా మేము పనిచేస్తున్నాం సార్. మా ఆప్కాస్ ఐడీస్ అనేటివి
మాకు ఆప్కాస్ట్లో ఎంటర్ చేయాలి సార్. మా ఐడీస్ ఆప్కాస్ సెంటర్లో ఎంటర్ చేయాలి. కాకపోతే మాకు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మాకు ఎంటర్ చేయలేదు. మేము ఇప్పుడు అడిగితే ఏమంటున్నారంటే ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత మేము ఎంటర్ చేస్తామని చెప్పారు. తర్వాత మేము అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి తిరిగాము సార్. మొత్తం సెక్రటరియట్ అధికారుల దగ్గరికి మా జిల్లా అధికారుల దగ్గరికి తిరిగాము. మేము మొత్తం అక్కడ జనవాణి కానీ తర్వాత టీడీపీ ఆఫీస్లో మేము ఇచ్చాము, అన్నీ ఇచ్చాము సార్. మాకు ఒకటే ఒక పరిష్కారం ఉంది సార్. మా ఆప్కాస్ మా ఎంప్లాయీస్ ఐడీస్ అనేటివి ఆప్కాస్ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి సార్. అది మేము ఏ అధికారిని అడిగినా కానీ మీకు గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి అని అంటున్నారు సార్. సార్ గవర్నమెంట్ అంటే డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ మీరు సార్ మేము ప్రతి ఒక్క అధికారి దగ్గరికి తిరిగాం సార్. మాకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా మీద దయ చూపించండి సార్. మేము అప్పుల్లో కూరికిపోయాం సార్. ఈ గత 18 నెలలుగా మేము ప్రజలకు సేవ చేస్తున్నాం సార్. యాజ్ ఎ 4th క్లాస్ ఉద్యోగస్తులుగా మేము అప్పుల్లో కూరుకుపోయాము. ఈ శాలరీ వస్తే కానీ అప్పుల నుంచి బయటపడే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఇక్కడ చేరిన మేమందరం మెడికల్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో వర్క్ చేస్తున్నామండి. మేమందరం డిస్ట్రిక్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక కాబడి రోస్టర్ ప్రకారం ఎన్నిక కాబడి గత 20 నెలలుగా జీతం లేక మేము రోడ్డును పడ్డామండి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మాకు ఆప్కాస్ లో యాడ్ చేయలేదు కాబట్టి మాకు శాలరీ పెండింగ్ ఉందని చెప్పి మేము ఏ ఆఫీసర్ దగ్గరికి తిరిగినా మాకు అలాగే చెప్తున్నారండి. మేము చాలా అసలు ఘోరమైన పరిస్థితిలో మా ఫ్యామిలీని కానీ మమ్మల్ని మేము రక్షించుకోలేని పోషించుకోలేని పరిస్థితిలో డిప్యూటీ సీఎం గారిని కలిసి మా మనవిని మొరపెట్టుకుందామని చెప్పి వచ్చామండి. దయచేసి డిప్యూటీ సీఎం గారు కొంచెం స్పందించి మాకు మా సమస్యకు పరిష్కారం ఇప్పించగలరండి. మేము చాలా అసలు 20 నెలలుగా మేము పోషించుకోలేటానికి అసలు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామండి. దయచేసి మమ్మల్ని మా విన్నపాన్ని ఆలకించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.